హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందు ఒక మంచి పామాయిల్ తోట అయితే తీసుకురావడం జరిగిందండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 16 ఎకరాల 38 సెంట్లు అండి. ఈ పామాయిల్ తోట ఆల్మోస్ట్ కాపుకి అయితే వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి చెట్టుకి గెలలు అయితే వచ్చాయండి. ఈ విధంగా చూడండి, ప్రతి చెట్టుకి గెలలు అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా గెలలు అయితే వస్తున్నాయి. ఈ పామాయిల్ తోట వయసు వచ్చేసరికి 3 సంవత్సరాలండి. చూడండి, ప్రతి చెట్టుకు ఈ విధంగా రౌండ్గా గెలలైతే వస్తున్నాయండి. 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 4వ సంవత్సరం ఎంటర్ అవుతుందండి. తోట అయితే మొత్తం ఆల్మోస్ట్ కాపుకి అయితే వచ్చేసింది అనమాట. ఈ బిట్ వచ్చేసరికి నేషనల్ హైవే 216H నుంచి సుమారుగా 400 మీటర్ల దూరం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. నూజివీడ్ నుంచి తిరువురు వెళ్ళేటువంటి నేషనల్ హైవేకి జస్ట్ 400 మీటర్ల దూరంలోనే ఉంటుంది. సాయిల్ పరంగా చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. దీంట్లో రెడ్ మరియు లైట్గా ఉసిరి కలిసి ఉంటుంది. దానివల్ల పామాయిల్ అయితే చాలా బాగా వస్తుందండి. నెంబర్ 1 సాయిల్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక బోర్ అండి. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి. ఈ బోర్ కాకుండా ఇంకా 4 బోర్లు అయితే ఈ చేలో ఉన్నాయండి. మొత్తం 5 బోర్లు ఉన్నాయి. వాటిల్లో 2 బోర్లు వచ్చేసరికి 2.5 ఇంచుల వాటర్ వస్తున్నాయండి. మిగతా 3 బోర్లు వచ్చేసరికి 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయన్నమాట. వీడియో చివరి వరకు చూడండి. గెస్ట్ హౌస్ ఉంది, కొబ్బరి తోట ఉంది, తర్వాత బోర్లు మొత్తం వీడియో చివరిలో మొత్తం చూపించడం జరుగుతుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందండి. ఇది వచ్చేసరికి ఈ బిట్లో ఉన్నటువంటి 2వ బోర్ అండి. దీని నుంచి కూడా 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయన్నమాట. ఇది వచ్చేసరికి మొత్తం 16 ఎకరాల 38 సెంట్లు అండి. ఈ 16 ఎకరాల 38 సెంట్లలో ఒక 30 సెంట్లు మాత్రం ఈ బిట్టుకి పక్కన ఉంటుందండి. మిగతాది 16 ఎకరాలు ఒకే చోటు ఉంటుందన్నమాట. ఈ 16 ఎకరాల్లో 4 బోర్లు వస్తాయి. ఆ 30 సెంట్లలో ఒక బోర్ అయితే ఉంటుందండి. ఆ 30 సెంట్లు అనేది విడిగా ఉంటుందన్నమాట. చూడండి, పామాయిల్ మొత్తం కాపుకి అయితే వచ్చేసిందనమాట. బిట్ అయితే చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ 4 పలకలు సమానంగానే ఉంటుంది. 1-2 బెండ్లు అయితే ఉంటాయి అక్కడక్కడ. చూడండి, వాటర్ స్ప్రింక్లర్లు ఏ విధంగా వస్తున్నాయో. ఈ 4 బోర్లు ఒకేసారి వదలటం వల్ల చేను మొత్తానికి ఒకేసారి వాటర్ వెళ్తుందండి. ఎక్కడ గేటు వాళ్ళు కూడా తిప్పే పని లేదు. అది కూడా ఇప్పుడు ఇది సమ్మర్ టైము, మే నెలలో ఈ విధంగా వాటర్ రావడం అనేది చాలా మంచి విషయం అండి. ఇది చూడండి, తోట లోపలికి గెస్ట్ హౌస్ దగ్గరికి ఈ విధంగా రోడ్డు పోసుకొని అటు ఇటు కొబ్బరి మొక్కలు వేశారండి. గెస్ట్ హౌస్ దగ్గరికి డైరెక్ట్గా కార్ రావడం కోసం వీళ్ళు రోడ్డు పోసుకున్నారు. రేపు పామాయిల్ గెలలు తోలుకోవడం కూడా ఇదే రోడ్డు వాడతారండి. రోడ్డు కూడా మంచి సౌకర్యంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి దీంట్లో ఉన్నటువంటి చిన్న గెస్ట్ హౌస్ అండి. ఎప్పుడైనా వచ్చి ఉండటానికి బాగుంటుందని చెప్పేసి కట్టుకోవడం జరిగింది అనమాట. దీంట్లో వచ్చేసరికి మొత్తం 3 రూమ్స్ అయితే ఉన్నాయండి. చూడండి, మీరు క్లియర్గా చూపిస్తున్నాను వీడియోలో. ఈ విధంగా 3 రూమ్స్ అయితే ఉంటాయి. దీంట్లో పైన అయితే రేకులు అయితే వేసారండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ బాత్రూమ్ కూడా కట్టుకోవడం జరిగిందనమాట. ఇక ఈ బిట్టున్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విస్తన్నపేట అండి. ఇక్కడ మరొక బోర్ ఉందండి. ఇది వచ్చేసరికి 2.5 అంగుళాల బోర్ అనమాట. 2.5 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి దీని నుంచి. ఇది కాకుండా ఇక్కడ ఇంకొక బోర్ ఉంది, అది కూడా చూపించడం జరుగుతుంది. చూడండి, రోడ్డుకి అటు ఇటు కొబ్బరి మొక్కలు వేయటం వల్ల రోడ్డు చాలా బాగా కనిపిస్తుంది. లోపలికి వ్యూ అనేది షెడ్ దగ్గరికి డైరెక్ట్గా కార్ అనేది వచ్చేస్తుందండి. ఇది వచ్చేసరికి కొబ్బరి మొక్కలు వేసినటువంటి ఏరియా అండి. ఇది ఒక 2.5 ఎకరాలు సుమారుగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మరొక బోర్ అండి. దీంతో మొత్తం 4 బోర్లు అయితే మనం ఈ బిట్లో చూడటం జరిగింది. ఇంకొక బోరు పక్కన ఉన్నటువంటి 30 సెంట్లలో ఉంటుందండి. సాయిల్ అయితే కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది. బిట్టు కూడా చాలా బాగుందండి. ఇక రేటు విషయానికి వస్తే 1 ఎకరానికి గాను 35 లక్షలు అయితే చెప్పడం జరిగిందండి. అది కూడా నెగోషియేషన్ ఉంటుందని రైతు అయితే చెప్పడం జరిగింది. మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుందండి. సుమారుగా ఒక 32, 33 ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం అయితే ఉంది. కొబ్బరి చూడండి, ఇది కూడా 3 ఏళ్ళు అయిందండి వేసి. దీంట్లో సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది. బిట్ అయితే చాలా బాగా అనిపించిందండి. కొబ్బరి కూడా ఆల్మోస్ట్ అక్కడక్కడ గెలలు అయితే వస్తున్నాయి. ఈ విధంగా కొబ్బరి మరియు పామాయిల్ కలిసి ఉందండి. బిట్ వచ్చేసరికి మొత్తం 16 ఎకరాల 38 సెంట్లు అనమాట. ఇక డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే క్లియర్ టైటిల్ అండి. కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ అనమాట. బ్యాక్వర్డ్ రికార్డ్ చూస్తే క్లియర్గా ఉందని చెప్పేసి రైతు చెప్పడం జరిగిందనమాట. ఇక మీకు ఎండింగ్లో గేటు మరియు రోడ్డు కూడా చూపిస్తాను. వీడియో ఇంకా ఎండింగ్ వరకు చూడండి. ఈ బిట్ వచ్చేసరికి విజయవాడ నుంచి సుమారుగా ఒక 70 కిలోమీటర్లు ఉంటుందండి. ఇటు నూజివీడ్ నుంచి చూసుకుంటే సుమారుగా ఒక 30 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఏలూరు నుంచి ఒక 55-60 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందన్నమాట. ఇది లోపలికి రావడానికి మనకి ఎంట్రన్స్ రోడ్ అండి. సుమారుగా నేషనల్ హైవే నుంచి లోపలికి 400 మీటర్లు ఈ విధంగా మట్టి రోడ్డు ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది ఇది నేషనల్ హైవే 216H అనమాట. ఈ రోడ్డుకి అందుబాటులో జస్ట్ 400 మీటర్స్ దూరంలోనే బిట్ ఉంటుంది. కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి నా నెంబర్ను సంప్రదించగలరు. ఓకే, థ్యాంక్ యూ.